డిసెంబర్ 13న పార్లమెంట్లో కొందరు వ్యక్తులు స్మోక్ బాంబులను ప్రయోగించిన విషయం మన అందరికీ తెలిసిందే. దానితో దేశమంతా ఒకసారి ఉలిక్కిపడింది. పార్లమెంట్లో ఏం జరుగుతుంది, అసలు పార్లమెంటు భద్రత మీద దేశ ప్రజలకు అనేక అనుమానాలు కూడా వచ్చాయి. అయితే దీన్ని ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు బీజేపీకి ఎంపీకి సంబంధం ఉన్న వ్యక్తులని, కొందరేమో కమ్యూనిస్టులకు సంబంధం ఉన్న వ్యక్తులు చేశారని, ఇంకొందరేమో కాంగ్రెస్ వాళ్ళు చేయించారని, ఇట్లాంటి అనేక పోస్టులు వైరల్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది. దాని మీద అనేక చర్చలు కూడా నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. అయితే వాస్తవానికి దీన్ని ఎవరు చేశారు, దానికి ఎవరు సహకరించారు, దాని వెనుక ఎవరున్నారు, ఫేక్ న్యూస్లను ఎవరు క్రియేట్ చేసి ప్రాపగండ చేస్తున్నారు అనే విషయాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం. పార్లమెంటుకు వెళ్ళాలంటే విజిటర్స్ పాస్లు కంపల్సరీ కావాలి. ఆ విజిటర్ పాస్లు అనేది ఎవరికి ఇస్తారంటే, పార్లమెంటులోకి వెళ్ళడానికి ఏ వ్యక్తులు అయితే ఉన్నారో ఆ వ్యక్తులకు పార్లమెంటు సభ్యుని పేరు మీదుగా విజిటర్ పాస్లు ఇస్తారు. అప్పుడు ఆ పార్లమెంటు సభ్యుడు ఈ వ్యక్తులు అనేవాళ్ళు నాకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి వీళ్ళు విజిటర్స్గా రావచ్చు అనేది ఆయన పూచికత్తు ఇవ్వాలి. అప్పుడు ఆయన సంతకం మీద ఆయన పేరు మీద అవి ఇస్తారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తులు ఏమైనా చేస్తే ఆ పార్లమెంటు సభ్యుందే పూర్తి బాధ్యత కూడా ఉంటుంది. అయితే మొన్న పార్లమెంట్లోకి వెళ్ళి ఆ స్మోక్ బాంబులను ప్రయోగించిన వ్యక్తులు ఎవరి పాస్ల మీద వచ్చారు, ఏం జరిగిందని చూస్తే మైసూర్ బీజేపీ పార్లమెంటు సభ్యుడైన ప్రతాప్ సింహ పేరు మీదగా వాళ్ళు వచ్చారు. వాళ్లకు ఆ పార్లమెంటు సభ్యుని పేరు మీద పాస్లు ఎట్లా వచ్చినాయి ఏంటంటే, ప్రతాప్ సింహ యొక్క పార్లమెంటు కార్యాలయం అధికారులు చెప్పింది ఏంటంటే, మనోరంజన్ అనే వ్యక్తి మా ఆఫీస్కి వస్తుంటాడు, రావడమే కాకుండా ఆయన పాస్ తీసుకోవడంతో పాటు మా ఫ్రెండ్కి కూడా కావాలి సాగర్ శర్మకు అని చెప్పి కూడా పాస్లు తీసుకున్నట్టు వాళ్ళు చెప్పిన విషయం ఉంది. దీనికి విరుద్ధంగా ఆయన తండ్రి మాత్రమే నాకు ఒకసారి కలిసిండు, ఇట్లా సందర్శించాలనుకుంటున్నాడు అని మాత్రమే తెలుసు, తర్వాత నాకేం తెలియదు అని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ముందు మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ చెప్పిండు. ఈయనకు తెలియకుండానే పాసులు ఇచ్చారా, ఆయన సంతకం పేరు లేకుండానే ఇచ్చారా, అవన్నీ ప్రూఫ్ చూసుకున్న తర్వాతనే కదా వీళ్ళకు పాసులు ఇచ్చేది. కానీ ఈయన మాత్రము అక్కడ ఒక విషయం చెప్తాడు, ఆయన పార్లమెంటు కార్యాలయం ఇంకో విషయం చెప్తాడు. మనోరంజన్ అనే వ్యక్తి యొక్క తండ్రి దేవరాజ్ గౌడ చెప్పింది ఏంటంటే, మా అబ్బాయి మోడీ యొక్క అభిమాని అని కూడా చెప్పడం జరిగింది. అయితే దీన్ని కాంగ్రెస్ వాళ్ళు చేయించారు, కమ్యూనిస్టులు చేయించారని కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. అసలు కమ్యూనిస్ట్ చేయించారని చెప్పడానికి వాళ్ళకి ఆధారాలు ఏంటి, ఎవరు పోస్టులు పెట్టారు, ఎవరు ఈ ఫేక్ న్యూస్ పెడుతున్నారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ప్రశాంత్ సర్బంగి అనే వ్యక్తి విజయ్ కుమార్ అనే ఎస్ఎఫ్ఐ నాయకుడిని పెడుతూ అర్బన్ నక్సల్స్ కమ్యూనిస్ట్ కామెడర్స్ అటాక్డ్ పార్లమెంట్ హీ ఈజ్ దే మనోరంజన్ అని విజయ్ కుమార్ ఫోటోను ట్యాగ్ పెడుతూ ఈయన పెట్టడం జరిగింది. ఈ పెట్టిన వ్యక్తి ఎవరని చూస్తే, ఈ పెట్టిన వ్యక్తి బీజేపీ మద్దతుదారుడు. ఈయననే ఆయన సోషల్ మీడియా పోస్టుల మీద జయనగర్ బీజేపీ ఎమ్మెల్యే సికే రామమూర్తితో అత్యంత క్లోజ్డ్ గా ఉన్న ఫోటోలు కూడా మనకు ఆయన ఫేస్బుక్ మీద కనిపిస్తుంది. బీజేపీ అన్సూర్ అనే పేరు మీద ఉన్న ఒక పేజీ మీద, అదే విధంగా నమో సపోర్టర్స్ అనే పేరు మీద, అంటే నరేంద్ర మోడీని సపోర్ట్ చేస్తున్న పేజీ మీద కూడా ఇట్లాంటివి కర్ణాటక రాష్ట్రంలో పెట్టి షేర్ చేస్తూ పోయారు. అయినా నిజంగానే కమ్యూనిస్టులకు కానీ ఆ ఎస్ఎఫ్ఐ నాయకుడు కానీ దీంతో ఏమన్నా సంబంధం ఉందా అని ఒకసారి ఆలోచిస్తే, ఈ విజయ్ కుమార్ అనే వ్యక్తి ఆ మైసూర్ జిల్లాకు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ అధ్యక్షుడిగా ఉన్న ఆయన మైసూర్ యొక్క టౌన్ 2వ మహాసభలో పాల్గొంటూ మాట్లాడుతున్న ఫోటోను తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఈయననే మనోరంజన్, ఈయననే దాని మీద అటాక్ చేశాడు, దీని వెనుక కమ్యూనిస్టులు ఉన్నారని చెప్పి ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి దేశమంతా స్ప్రెడ్ చేస్తున్న పరిస్థితి. కమ్యూనిస్టులను ఆ ఎస్ఎఫ్ఐ సంఘాన్ని బ్లేమ్ చేయాల్సిన అవసరము కానీ ఆ టార్గెట్ కానీ ఎవరికి ఉంటుంది? నిజంగానే దర్యాప్తు సంస్థలు కానీ లేదనుకుంటే పార్లమెంటు భద్రత కానీ వాళ్ళు పట్టుకొని వాళ్ళు చెప్పొచ్చు కదా వీళ్ళు కమ్యూనిస్టులు అని. వాళ్ళు చెప్పలే. మనోరంజన్ తండ్రే ఈయన నా కొడుకు మోడీ అభిమాని అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళకి మా విజయ్ కుమార్ కనిపించాడు. అయితే ఆయన తండ్రి కంటే కూడా వీళ్ళకి ఎక్కువ తెలుసా ఎవరు వీళ్ళ అబ్బాయి, ఎవరు చేశారనేది? ఆయన తండ్రి ఏమో మోడీ అభిమాని అని చెప్పాడు కదా. ఈ ఘటన మీద పార్లమెంటులో చర్చించాలి అని చెప్పి ప్రతిపక్ష సభ్యులు కానీ అందరూ కూడా గొంతెత్తి మొత్తుకుంటే
అసలు దాని మీద చర్చించడానికి బీజేపీకి భయం ఎందుకు? చర్చించాల్సిన అవసరమే లేదన్నట్టుగా 14 మందిని సస్పెండ్ చేశారు ఎందుకు? నిజంగానే మీకు నిజాయితీగా చర్చించాలని కానీ లేదనుకుంటే ఆ భద్రత మీద మీకు చిత్తశుద్ధి ఉంటే చర్చించవచ్చు కదా. తీరా చూస్తే ఈ రోజు ఆ ఘటన జరిగే 5 రోజుల తర్వాత మోడీ గారు కళ్ళు తెరిచి ఈ ఘటన ఆందోళనకరం, దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సీరియస్గా ఉన్నాడు. ఇదేమి స్టేట్మెంటు? అదేదో దేశమంతా మోడీ చేతిలో భద్రంగా ఉంది, ప్రపంచానికి విశ్వగురు అంటున్నప్పుడు మీరు కూర్చుంటున్న ఈ దేశాన్ని రక్షించాల్సిన చట్టాలు చేస్తున్న దేశ దిక్సూచిగా ఉన్న పార్లమెంట్కే భద్రత లేకుండా పోతే దేనికి భద్రత ఉన్నట్టు? వీటన్నిటిని పక్కదారి పట్టించడం కోసం ఫేక్ న్యూస్ వస్తే దాని మీద మీరు తీసుకున్న చర్యలేంటి? కర్ణాటక రాష్ట్రం అంతా కూడా సైబర్ సెల్లులో కానీ అధికారులకు కానీ మంత్రులకు కానీ ఇది మా ఫోటోలను మిస్యూజ్ చేస్తున్నారు, మా సంఘాన్ని ఎస్ఎఫ్ఐ సంఘాన్ని అగౌరవపరుస్తున్నారని చెప్పి అనేక కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది. అనేక కంప్లైంట్లు ఇవ్వడంతో పాటు వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. సైబర్ సెల్లో కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు. వాటి మీద ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏంటి? ఒక వ్యక్తి ఇంట్లో ఫ్రిడ్జ్లో ఏ మాంసం ఉంది, ఏ డ్రెస్ వేసుకున్నారు, ఎవరు తింటున్నారు, ఏం తిండి తింటున్నారని ఇంట్లోకి వెళ్ళి కూడా అది గోమాంసమా ఏ మాంసమా అని పట్టుకొచ్చే మీకు పార్లమెంటులోకి వెళ్ళేటప్పుడు అనేకమైన భద్రత సెక్యూరిటీల మధ్య అనేక సార్లు చెక్ చేసిన తర్వాత కూడా పార్లమెంటులోకి కూడా స్మోక్ బాంబులను తీసుకుపోయేంత పట్టుకునే టెక్నాలజీ కానీ పట్టుకునే సెక్యూరిటీ కానీ మన దగ్గర లేదా? పార్లమెంట్కే భద్రత కల్పించలేనప్పుడు దేశాన్ని మొత్తం భద్రంగా ఉంది మోడీ చేతులు అని ఎలా చెప్పగలం? ఈ వీడియో చూస్తున్న మిత్రులారా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. పక్కదారి పట్టించడం కోసం ఫేక్ న్యూస్ను క్రియేట్ చేసి ప్రాపగండా చేస్తున్నది ఎవరో ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది. అసలు వాళ్ళ టార్గెట్ ఏంటి, ఎందుకు ఫేక్ న్యూస్ పెడుతున్నారు, ఎందుకు ప్రాపగండా చేస్తున్నారు, అదేవిధంగా దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది కూడా మీరు కూడా కామెంట్లో రాసుకురండి. మీ ఆలోచనలు కూడా పంచుకోండి.